గ్రామ అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర కీలకమని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ శృతి ఓజా అన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకి గ్రామ పంచాయతీ పాలన విధులు, అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపైన CJITలో 5 రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ శృతి ఓజా, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు జిల్లా కలెక్టర్ పింకేష్ కుమార్, ZPCEO మాధురి, ఇన్ఛార్జ్ DPO వసంత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. Respected Commissioner Panchayat Raj Madam ki, respected District Collector Sir ki, DRO Garu, ZPCEO or MPO Garu ki, all the public representatives అందరికి నమస్కారం. ముందుగా కొత్త సర్పంచ్ అందరికి నా నుంచి శుభాకాంక్షలు. ఈ గ్రామ పంచాయత్ పని చూస్తే రెండు విషయం చాలా ముఖ్యమైన, ఒక శానిటేషన్, రెండు డ్రింకింగ్ వాటర్. సో ఈ శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ చూస్తే ఈ మన జనగాం జిల్లా పర్ఫార్మెన్స్ చూస్తే లాస్ట్ 2 years గత 2 సంవత్సరం పర్ఫార్మెన్స్ చూస్తే మన జిల్లాలో ఏమైనా సమస్య లేదు. నేను ఇట్లా బచ్చన్పేటలో ఉన్న పోచన్పేట చాలా డెవలప్ అయింది. సో ఐ రిక్వెస్ట్ అందరికి దట్ ఈ మన అన్ని విలేజెస్ షుడ్ బి డెవలప్ యాజ్ మోడల్ విలేజెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన వచ్చిన వరదలు వచ్చినా, ఇంకేమైనా డిసీజ్, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని కూడా ఎలా ఫేస్ చేసుకోవాలి, అది కూడా ఒక సెషన్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. కాబట్టి సో దయచేసి అది కూడా క్షుణ్ణంగా వినాలి. అట్ ది సేమ్ టైం మన జనగాం జిల్లాలో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్స్ మరియు స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి దాని మీద కూడా స్పెషల్ సెషన్ ఉంది. అట్ ది సేమ్ టైం జిల్లా స్పెసిఫిక్ గా జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ ద్వారా, జిల్లా అడ్మినిస్ట్రేషన్ ద్వారా వచ్చే మార్గదర్శకాల ప్రకారం ఏమేమి చేయాలి వాటి మీద కూడా క్లియర్ గా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. సో దయచేసి అది కూడా ఫోకస్ చేయాలి. నా యొక్క రిక్వెస్ట్ ముఖ్యంగా ఏంటంటే, మీరు ఎన్ని పనులు చేసినా కూడా విద్య, వైద్యం, ఆడపిల్లలు మరియు చిన్నపిల్లలు, వృద్ధులు, SCలు, STలు, BCలు ఇలా వీకర్ సెక్షన్స్ ఉంటారు. అంటే ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ సంక్షేమం కోసం ముందుగా మీరు హెల్ప్ చేయాలిగా నా యొక్క రిక్వెస్ట్. అన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, కానీ వారికి కొద్దిగా మానవతా కోణంలో వారికి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందులోనే మీకు మంచి పేరు వస్తుంది. కాబట్టి దయచేసి దానికి అనుగుణంగా మీరు ఓరియంటేషన్లో ఉండాలి. సో ఈ ట్రైనింగ్ ద్వారా నా యొక్క ఒకే ఒక రిక్వెస్ట్ అంటే, పాజిటివ్ మైండ్ సెట్ తో మీరు గ్రామాలకు వెళ్ళాలి. అభివృద్ధికి 30 మంది ఉంటారు.